తెలుగు నూతన సంవత్సరం ఉగాదిలో ప్రజలందరికీ శుభాలు కలగాలని తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఆదివారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం పురస్కరించుకుని సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ రవికాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాళికాదేవి దేవాలయం వద్ద ప్రజలకు పచ్చడి వితరణ చేశారు. కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు అల్లాపూర్ శ్రీకాంత్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి టైలర్ రమేష్, యూత్ ప్రెసిడెంట్ రాజు, నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణు, అంబరీష్, శివ, కాంచాపూర్, పంజగుల శ్రీనివాస్, జగదీష్, బాస్పల్లి సుధాకర్, రవి, గోపాల్, కమలాపూర్, రమేష్, గిర్జాపురం, రాజు, కరణ్ కోటే, తాండూరు మండల యువజన అధ్యక్షుడు తుపాకుల అనిల్, భరత్, సాయిపూర్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి కూడా అల్పాహారం కూడా పెట్టడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు మాపై తాండూరు ప్రజలపై ఇలాగే ఉండి మాకు ముందు నడిపించి మరి ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు మరి ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని చెప్తున్నారు. ఖచ్చితంగా దానికి మా ముందు సహకారంగా మేము దానికి ఆలోచన చేసి ఖచ్చితంగా మేము ప్రోగ్రాం పెట్టే విధంగా అన్ని విధాల ఆలోచన చేసి తీసుకుంటామని చెప్పేసి మరొకసారి తాండూరు ప్రజలకు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తీసుకుంటున్నాం. తాండూరు పట్టణ ప్రజలకు శ్రీ విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇప్పటికీ ఇక్కడ మృద సంఘం నుంచి ఓన్లీ పచ్చడి ప్రాంతం ఒకటే ఉండే అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పటికీ టైం ఇస్తూ వస్తున్న మృద యువజన సంఘం అందరికీ, మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే అంశం అన్నట్లు మిగతా 10 నెలలకు ప్రోగ్రాం పెట్టాలి, ఇంకా సేవలు సేవలు తాండూరు అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరియు నియోజక పరిసర ప్రాంత ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ ఉగాది కార్యక్రమాన్ని మా ముదిరాజ్ యువజన సంఘం నుంచి చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి ఏంటంటే ఉగాది పచ్చడితో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా మన తాండూరు ప్రజలు ఈ ఉగాది సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ మన ముదిరాజ్ యువజన సంఘం వాళ్ళు ప్రత్యేక నాకు సహకరించిన వారందరికీ నా ఒక ప్రత్యేక ధన్యవాదాలు. జై ముదిరాజ్. తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ ఆత్మీయ బంధుమిత్రులందరికీ విశ్వాసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం వద్ద పచ్చడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈసారి కొత్తగా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంటి అల్పాహారం కానీ మరియు పచ్చడి కార్యక్రమానికి సహకరించిన ఎస్పీ రవికాంత్ బృందానికి మరియు అల్లాపూర్ శ్రీకాంత్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి నూతనంగా అందరూ మంచిగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, అలాగే యువజన సంఘం సభ్యులకు ఒకటే సూచిస్తున్నాను, ఇప్పటి నుండైనా మనం ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం తీసుకెళ్తూ ప్రజలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.